హాయ్ అండి, వెల్కమ్ టు రమ్యాస్ రుచులు. మనలో చాలామంది కూరల్లో కరివేపాకును తీసేస్తూ ఉంటాం. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ అభిప్రాయాన్ని, మీ అలవాటును మార్చుకుంటారు. ఈ వీడియో వల్ల నేను కనీసం ఒక నలుగురిని మార్చినా సరే చాలా సంతోషిస్తానండి. మనందరం కూడా ఆకుకూరలు అవి చేసే అద్భుతాలు, అవి మనకిచ్చే ఆరోగ్య ప్రయోజనాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా చుక్కకూర, బచ్చలి కూర, మెంతి కూర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. చుక్కకూరను శుభ్రం చేసుకునేటప్పుడు వాటి వెనకాల ఉన్న కాడలను కొంచెం తీసుకుంటే సరిపోతుంది. అలానే ఆకులు ఎక్కడన్నా మచ్చలు ఉన్నా, చిల్లులు ఉన్నా సరే వాటిని తీసుకోవాలి. చుక్కకూరలో ఐరన్ వల్ల రక్తహీనత తగ్గి హిమోగ్లోబిన్ లెవెల్ని బాగా పెంచుతుంది. అంతేకాకుండా అందులోని కాల్షియం వలన ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇంకా కిడ్నీస్ కూడా చాలా బాగా క్లీన్ చేస్తుంది. దీనిలో ఉండే ఫైబర్ వల్ల డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఎవరైనా సరే కంటి చూపు మెరుగుపరుచుకోవాలి అనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. గుండె సంబంధిత వ్యాధులు ఏమీ కూడా దరిదాపు రాకుండా మనల్ని కాపాడుతుందండి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో చుక్కకూర. దీని ఇలా స్టోర్ చేసుకుంటే వారం రోజులు ఉంటుంది. ఇప్పుడు బచ్చలి కూర చూద్దాం. దీనిని శుభ్రం చేయటం చాలా సులువు. ఆకులను అలానే సన్నటి కాడలను తీసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కడైనా కుళ్ళిపోయిన పాడైపోయిన ఆకులు ఉంటే వాటిని మాత్రం తీసి పడేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే సాధారణంగా మహిళలలో ఎక్కువగా రక్తహీనత సమస్య ఉంటుంది. అలాంటి వారికి బచ్చలి కూర తరచూ ఇవ్వటం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్ బాగా పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. దాని వలన రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి ఫ్లూ వలన సిక్ అవ్వకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉండటం వలన కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇంకా మూత్రపిండాల్లో రాళ్ళు పడకుండా కాపాడుతుంది. వెజిటేరియన్స్కు ఇది ఒక వరం అనుకోవచ్చండి. ఇందులో ఒమేగా 3 చాలా బాగా లభిస్తుంది. తప్పకుండా వెజిటేరియన్స్ అందరూ కూడా ఇది తీసుకోవటం వల్ల వాళ్ళు ఒమేగా 3 అనేది సప్లిమెంట్స్ వాడకుండానే వాళ్ళ బాడీకి అందివ్వటానికి సహాయపడుతుంది. ఆకుకూరలను బాగా శుభ్రం చేసుకొని వండుకునే ముందు కనీసం 4 సార్లైనా వాష్ చేసుకోవాలండి. మీకు నచ్చినట్లయితే ఇందులోని లావు కాడలను కూడా వేసుకుంటే పప్పులోకి బాగుంటుంది. తొందరగా ఉడుకుతాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. చూసారా ఎంత సులువుగా అయిపోయిందో, ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఆ పచ్చదనానికి అది ఎంత పచ్చగా ఉంటే మనకు అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు మెంతి కూరను చూద్దాం. దీన్ని మనం చాలా ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటామండి. మెంతి గింజలుగాను, అలాగే మెంతి కసూరి పౌడరు. వీటి వల్ల మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది. దీన్ని శుభ్రం చేసుకోవడానికి మాత్రం కొంచెం సమయం ఎక్కువ పడుతుందండి. చిన్న ఆకులు ఉండటం వల్ల కొంచెం ఓర్పుతో క్లీన్ చేసుకోవాలి. ఇకపోతే ఇది బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని చాలా బాగా తగ్గిస్తుంది. అంతేకాకుండా దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెషన్కు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎవరైనా సరే నోటిపూత సమస్యతో బాధపడుతుంటే వారు ఇది తీసుకుంటే చాలా తొందరగా తగ్గుతుందండి. మనకి మెంతి కూరలో విటమిన్ కే అధికంగా ఉండటం వల్ల బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయండి. అంతేకాకుండా దీనిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఎవరైతే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉన్నారో వారు మాత్రం తప్పకుండా ఇది తీసుకోవాలండి. వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్లో చాలా బాగా ఉపయోగపడుతుందండి. గుర్తుపెట్టుకోండి. మనలో ఎంతమందికి పుదీనాను చూడగానే
టక్కున ఒక 2 ఆకులు తినాలనిపిస్తుంది. ఎందుకంటే అది అంత రుచిగా ఉంటుంది, దాని ఫ్లేవర్ కానీ అది కానీ. ఇది తినటం వల్ల ఎవరికైతే ఆకలి లేదో వాళ్ళకి వెంటనే ఆకలిని కల్పిస్తుంది. ఇంకా ఓవరాల్ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్యాడ్ బ్రీతింగ్ అనేది లేకుండా చేస్తుంది. ఈ ఆకులను నిల్వ ఉంచటం చాలా ఈజీ అండి. మీరు కాడలతో సహా నిల్వ ఉంచాలంటే కుళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా మనకి సీజనల్ ఫ్లూలో వచ్చే దగ్గు, జలుబు లాంటివి తొందరగా తగ్గాలంటే పుదీనా టీని తీసుకోవటం వల్ల తొందరగా నియంత్రించవచ్చు. పుదీనాను అధికంగా తీసుకోవటం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందండి. ఇందులో ఐరన్, కాల్షియము చాలా పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎవరైతే యాక్ని సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు కొంచెం పుదీనా రసాన్ని ఫేస్ మీద రాసుకుంటే తొందరగా తగ్గుతుందండి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు కొత్తిమీరని చూద్దాం. కొత్తిమీర అంటే తెలియని వాళ్ళు ఉండకపోవచ్చండి. చాలామంది కొత్తిమీర వాడటం వల్ల వాళ్ళ యొక్క వంటల్లో రుచిని పెంచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కొత్తిమీర అనగానే ఆకులు మాత్రమే వాడతారు, కాడలు పడేస్తారు. అలా చేయొద్దండి. కాడలు తప్పనిసరిగా వేసుకోవాలి. ఓన్లీ చివర్లో ఉండే వేరులు మాత్రమే తీసేసుకోవాలి. ఈ కొత్తిమీరని తినటం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్ అనేది బాగా పెరుగుతుందండి. అంతేకాకుండా మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇకపోతే షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది. ఎవరైతే జుట్టు సమస్యతో బాధపడుతున్నారో వారైతే తప్పకుండా కొత్తిమీరని తీసుకోవాలండి. ఇంకా కరివేపాకు, ఇది దొరకని వారంటూ ఎవ్వరూ ఉండరు, అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది. ఇది తీసుకోవటం వల్ల మన రక్తహీనత తగ్గుతుంది, ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. జుట్టు పెరగటానికి కరివేపాకు తప్ప ఇంకొక ఔషధం లేదని చెప్పచ్చండి. మనకి ఈజీగా దొరుకుతుంది, ఒట్టిది కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. అంతేకాకుండా కరివేపాకు కాడలను కూడా మనం తీసుకుంటూ ఉంటే కాసేపు ఒక 5-10 నిమిషాలు నోట్లో నమిలితే చాలా ఉపయోగం ఉంటుందండి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఆకుకూరలను తప్పకుండా తీసుకోండి. ఈ వీడియోని మరి కొందరికి షేర్ చేసి వాళ్ళు కూడా ఆకుకూరలు తీసుకునేలాగా చేయండి.